కర్ణాటకలోని బళ్ళారి నగరంలో రాజకీయ ఆధిపత్య పోరు రక్తపాతానికి దారితీసింది. ఒక బ్యానర్ ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు కాల్పులకు దారితీయగా ఈ ఘటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు మృతి చెందారు. గంగావతి ఎమ్మెల్యే కేఆర్పీపీ నేత గాలి జనార్దన్ రెడ్డి నివాసం ముందు ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బళ్ళారి నగరంలో జనవరి 3న వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక బ్యానర్ ను బళ్ళారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు హవాంబివి ప్రాంతంలోని గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీనిని జనార్దన్ రెడ్డి అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం కాస్త రాళ్ల దాడికి ఆపై కాల్పులకు దారితీసింది. ఘటన అనంతరం ఇరు వర్గాలు పెద్ద ఎత్తున గుమికూడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేయడంతో పాటు బాష్ప వాయువును ప్రయోగించారు. ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఇది తనపై జరిగిన ప్రణాళికాబద్ధమైన హత్యాయత్నమని అన్నారు. తాను ఇంటికి వస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గన్మెన్లు 4 నుండి 5 రౌండ్లు కాల్పులు జరిపారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. కొన్ని బుల్లెట్ షెల్స్ ను ఆయన మీడియాకు చూపించారు. ಅಲ್ಲ ಸರ್, ಈಗ ಅಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾರ್ಯಕರ್ತನ ಅಂದ್ರೆ ತೀರ್ಕೊಂಡಿರೋದ್ರಿಂದ ಈ ಘಟನೆಗೆ ಕಾರಣರಾದವರು ಗಂಗಾವತಿ ಶಾಸಕರು ಅವ್ರ ಮೇಲೆ ಎಷ್ಟಿ ದೌರ್ಜನ್ಯ ಕೇಸ್ ಹಾಕ್ಬೇಕು, ಆಮೇಲೆ ಅವ್ರನ್ನ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ಬೇಕಂತೇಳಿ ಆಗ್ರಹ ಮಾಡಿದ್ದಾರೆ. ಏನಂತಾರೆ ಇದಕ್ಕೆ? ನೋಡಿ, ನಮ್ಮ ಮನೆ ಹತ್ರ ಬಂದು ನಮ್ಮ ಮೇಲೆ ಮನೆ ಮೇಲೇನೆ ಗಲಾಟೆ ಮಾಡಿ ನಮ್ಮನ್ನೇ ಇದು ಮಾಡಿಬಿಟ್ಟು ಇಲ್ಲೇ ಅವರೇ ಫೈರ್ ಮಾಡಿರುವಂಥದ್ದು ಇಡೀ ಎಲ್ಲ ಮೀಡಿಯಾನೇ ಸಾಕ್ಷಿ. ನೀವು ಬೇರೆ ಯಾರೂ ಬೇಕಾಗಿಲ್ಲ. ಇದಕ್ಕೆಲ್ಲದೂ ಕೂಡ ನಾನು ಕೇರ್ ಮಾಡೋನಲ್ಲ. ನಾನು ಇವತ್ತು ಪೊಲೀಸರು ಮನಸಾಕ್ಷಿ ಅನ್ನೋದಿದ್ರೆ ಕಾನೂನು ಕಾಪಾಡುವಂಥ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ನಾರಾ ಭರತ್ ರೆಡ್ಡಿಯನ್ನು, ಅವ್ರ ತಂದೆ ನಾರಾ ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಅವ್ರನ್ನ ತಕ್ಷಣ ಬಂಧನ ಮಾಡಿ ಇವತ್ತು ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಪ್ರಾಮಾಣಿಕವಾಗಿ ಪಕ್ಷಾತೀತವಾಗಿ ಈ ರೀತಿ ಏನು ನಮ್ಮ ರಾಮ್ಲೂರ್ ಹೇಳಿದಾಗೆ ಸಿನಿಮಾ ಸ್ಟೈಲ್ ರಾಜಕಾರಣಿಗಳಿಗೆ ಮತ್ತು ಏನು ಜನಪ್ರೀತಿ ಕಳ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಇಂಥ ಒಂದು ದಬ್ಬಾಳಿಕೆಗಳ ಮೂಲಕ ನಮ್ಮ ಇಡೀ ಹಿಂಬಾಲಿಕರನ್ನ ಜನಾರ್ದನ್ ರೆಡ್ಡಿ ಅವ್ರ ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಮನೆಗೆ ರೋಡ್ಗೆ ಚೇರ್ಗಳು ಹಾಕೊಂಡು ಕುತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಬ್ಯಾನರ್ ಕಟ್ಟಿ ಅಲ್ಲೇ ಅವ್ರ ಮನೆ ಮೇಲೆ ದಬ್ಬಾಳಿಕೆ ಮಾಡಿ ಬರ್ತೀವಿ ಅಂತಂದ್ರೆ ಇಡೀ ನಗರದ ಜನರನ್ನ, ವ್ಯಾಪಾರಸ್ಥರನ್ನ ಹೆದರಿಸಿ ಅವ್ರ ಕಪಿಮುಷ್ಟಿಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ದೌರ್ಜನ್ಯದಿಂದ, ದಬ್ಬಾಳಿಕೆಯಿಂದ ಒಂದು ಆಸ್ತಿಗಳು ಮಾಡ್ಕೋಬೇಕು, ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೋಬೇಕು ಮತ್ತು ರಾಜಕೀಯ ಕೊನೆಗಾಳ್ತಾ ಇದ್ದೀವಿ, ಜನರು ಪ್ರೀತಿ ಕಳ್ಕೊಂತ ಇದೀವಿ ಅನ್ನೋಂಥ ಭಯದ ವಾತಾವರಣದಲ್ಲಿ ಆ ಕ್ರಿಮಿನಲ್ಸ್ ಮಾಡಿರುವಂತ ಕೆಲಸಕ್ಕೆ ಆ ತಂದೆ ಮಗನ ಇಬ್ಬರನ್ನ ತಕ್ಷಣ ಅರೆಸ್ಟ್ ಮಾಡ್ತಾರೆ.